నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ సహా 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం 6 గ్యారెంటీలు రజనీకి ఉద్యోగంపై సీఎం సంతకాలు పాలకులం కాదు ప్రజా సేవకులమని రేవంత్ ఉద్ఘాటన డిప్యూటీ సీఎంగా భట్టి ఉత్తమ్కు హోం కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన రేవంత్ సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం 6 గ్యారెంటీల అమలు ప్రజా సమస్యలపై చర్చ సీఎం రేవంత్ కు వెల్లువెత్తుతున్న అభినందనలు రాష్ట్ర ప్రగతికి తోడ్పాటునందిస్తామని ప్రధాని హామీ మూడు రాష్ట్రాల గెలుపుపై మోదీకి సన్మానం ప్రధాని నాయకత్వాన్ని ప్రశంసిస్తూ పార్టీ సభ్యుల నినాదాలు మిగ్జాంతో చెన్నై సహా పలు ప్రాంతాలు జలమయం సహాయక చర్యలను ముమ్మరం చేసిన తమిళనాడు సర్కార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సీఎంతో పాటు 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు కాంగ్రెస్ అధినాయకత్వం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీల నేతలు వేలాదిగా తరలొచ్చిన జనం తరలిరాగా ముఖ్యమంత్రి మంత్రులు వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కొత్త ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ సీఎంలు సిద్దరామయ్య సుఖ్వీందర్ సింగ్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ జాతీయ రాష్ట్ర నేతలు వివిధ పార్టీల నాయకులు వేలాదిగా జనం తరలివచ్చారు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కిటకిటలాడాయి స్టేడియం 8వ గేట్ నుంచి సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు వచ్చారు వేదికపై అతిరథ మహారథులు ఆసీనులు కాగా తర్వాత స్టేడియానికి వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు జాతీయ గీతాలాపన అనంతరం గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత మంత్రులుగా ఉత్తమ్ దామోదర రాజనరసింహ
శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ దైవసాక్షిగా ప్రమాణం చేయగా సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పవిత్ర హృదయంతో అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. దామోదర రాజనరసింహ ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. I see Damodar Rajanarasimha do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with Constitution and the law without fear, favor, affection or ill will. అనే నేను I see Damodar Rajanarasimha do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana except as may be required for the due discharge of my duties as such Minister. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి దంపతులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కాంగ్రెస్ అగ్రనేతలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో పాటు వేలాదిగా తరలొచ్చిన జనంతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కిటకిటలాడాయి. ప్రత్యక్షంగా వీక్షించలేని వారికి స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పాలకులుగా కాకుండా సేవకులుగా భావించి బాధ్యతలు నిర్వర్తిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్న ఆయన సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన 10 ఏళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు ప్రగతి భవన్లోకి ఎప్పుడైనా వచ్చే అవకాశం ప్రజలకు కల్పిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి ప్రసంగించిన రేవంత్ రెడ్డి దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తన ప్రమాణ స్వీకారం మొదలైనప్పుడే ప్రగతి భవన్ గడి ఇనుప కంచెలు బద్దలుగొట్టినట్లు తెలిపారు. పోరాటాలు, త్యాగాల పునాదులపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేసిన సీఎం రేవంత్ తమ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని మాట ఇస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతానన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబం ఎప్పుడు రావాలన్నా ప్రజాభవన్కు రావచ్చన్నారు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. తెలంగాణ ప్రజలకు తాము పాలకులం కాదన్న రేవంత్ రెడ్డి ప్రజాసేవకులమని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అభివృద్ధికి వినియోగిస్తామని సీఎం వివరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని, ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడుగా, మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి మీకందరికి మాట ఇస్తున్న మిత్రులారా, మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి, ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు, నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ మీ సోదరుడుగా, మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం మేము పాలకులము కాదు, మేము సేవకులము. మీకు సేవ చెయ్యడానికే మీరు మాకిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని బాధ్యతగా, ఎంతో గౌరవంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలియజేస్తూ ఈ 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యతగా
నాయకుడిగా నేను తీసుకుంటా. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు 6 గ్యారంటీల దస్త్రంపై సీఎం రేవంత్ తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామక ఉత్తర్వుపై రెండో సంతకం చేసి ఆమెకు అందజేశారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు 6 గ్యారంటీల దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామక ఉత్తర్వుపై రెండో సంతకం చేసి ఆమెకు అందజేశారు. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని సీఎం ఛాంబర్లో ఆయన తన కుర్చీలో కూర్చొని దస్త్రంపై సంతకం చేశారు. అంతకుముందు కొత్త సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రేవంత్తో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. సచివాలయం ఆవరణ అంతా కలియతిరిగారు. సీఎం రేవంత్కు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రజాస్వామ్య తెలంగాణను కాంగ్రెస్ పాలనలో ఆవిష్కరిస్తామని కొత్త మంత్రులు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా దర్బార్ అన్న అమాత్యులు నియంతృత్వ పాలనకు పాతరేశారని అన్నారు. కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారులో మంత్రులుగా ప్రమాణం చేసిన అమాత్యులంతా సచివాలయానికి వచ్చారు. తొలి కేబినెట్ సమావేశంలో ఇచ్చిన హామీలు సహా 6 గ్యారంటీలపై చర్చించినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్నారు. 10 ఏళ్ల దుష్పరిపాలన నుంచి విముక్తి అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. 4 కోట్ల ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి, వారి అందరి జీవితాలు మెరుగుపడడానికి, వారి జీవితాల్లో వెలుగులు నిండడానికి, వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కావడానికి మా ప్రభుత్వం నిరంతర కృషి ఉంటుంది. అందరికి కూడా న్యాయం చేస్తాం. ఈరోజు ప్రజా తెలంగాణ వచ్చింది. ప్రగతి భవన్ రావాలని అడిగితే కూడా ఎంపీగా నాకు అపాయింట్మెంట్ దొరకలే. ఇవాళ రేపటికెళ్ళి మా ఇంటి దగ్గర ప్రజా దర్బార్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ప్రజా తెలంగాణ వచ్చింది, ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింది. ఒక నియంత పాలన నుంచి విముక్తి కలిగి నిజమైన తెలంగాణ ఈ రోజు వచ్చింది. ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలు చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు. అనుగుణంగా పీపుల్స్ గవర్నమెంట్ ఇచ్చే క్రమంలో భాగంగా మొట్టమొదటిసారి ఈ సెక్రటరీలో అడుగు పెడుతున్నాం. ప్రతి అడుగు ప్రతి క్షణం ఈ రాష్ట్ర సంపదని, రాష్ట్ర వనరుల్ని ప్రజలకి పంచే కార్యక్రమం, ప్రజల అభ్యున్నతి కోసం కోరి తెచ్చుకుని తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలు నెరవేర్చడం కోసం పనిచేస్తాం. ఒంట్లో భయం పెట్టుకుని ప్రజలకు అంకితమై పనిచేసేటువంటి బాధ్యతతో అడుగు పెడతాం. 6 గ్యారంటీలు ఎట్లయినా ఎజెండా. దాని తర్వాత మొత్తం తెలంగాణలో ఏఐసిసి నాయకత్వం ప్రచారం చేయంగా హుస్నాబాద్ మెడికల్ కాలేజీలో ఇస్తానని ప్రియాంక గాంధీ గారు ప్రకటించారు. అమలు చేసుకునే బాధ్యత నా హుస్నాబాద్ గౌరవెల్లి గండివెల్లి ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి. ఆ అంశాలు చేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని అంశాలను జర్నలిస్టులు ఇక్కడ దాకా వచ్చి మీరు మాట్లాడుతున్నట్టునే ప్రజాస్వామ్యం ఉన్నట్టు. మేము తప్పు చేస్తే కూడా గట్టనే చూపెడతారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న జాగాలు ఎక్కడైనా ప్రజాస్వామ్యం అనేటువంటిది మా ప్రథమ కర్తవ్యం. ఎన్నికల ముందు ఏం చెప్పినా అంశాలు ఉంటాయి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పిన తర్వాతనే ఎజెండాలో మరొక అంశం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు ఈ బాధ్యత ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేర్స్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. ప్రభువు లెక్క ఫీల్ అయినటువంటి వాళ్లను ప్రజలు పాతరేసిర్రు. మేము సేవకులుగా ఫీల్ అవుతున్నాము, బాధ్యతగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క కష్టాలు కన్నీళ్లు తుడవడం కోసం మాకు ఇచ్చిన బాధ్యతను మేము సక్రమంగా నెరవేరుస్తాం. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో సంచలనం. భవిష్యత్ నాయకులకు అతను మార్గదర్శకం. ఆటుపోట్లకు అదరలేదు, వైఫల్యాలకు కుంగలేదు. వెన్నుచూపని వీరత్వంతో అపజయాలనే అనుభవాలుగా, పోరాటాలనే వారధిగా చేసుకుని అనతి కాలంలో అశేష జనాదరణ పొందాడు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ప్రస్థానం మొదలుపెట్టి 15 ఏళ్లలోనే రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా ఎదిగి తాను రవ్వంత కాదు రాష్ట్రమంతా అని నిరూపించిన ముఖ్యమంత్రి ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. జెండా బట్టి సింగమోలే
రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు. మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ధీరత్వం, గుక్క తిప్పుకోని ప్రసంగాలతో మంత్రముగ్ధుల్ని చేసే చాతుర్యం, ఆవేశపూరిత వాగ్బాణాలతో యువతను ఉర్రూతలూగించగలిగే నాయకత్వం, ఆటుపోట్లకు వెన్నుచూపకుండా ఎదురొడ్డి నిలిచిన వీరత్వం. పార్టీలో చేరి 10 ఏళ్లు కాకున్నా కాకలు తీరిన నేతలతో సాధ్యపడని లక్ష్యాన్ని ముద్దాడి శతాధిక పార్టీని అధికారంలోకి తెచ్చిన నేత. అలుపెరగని పోరాటంతో అనతి కాలంలోనే అగ్రనేతగా ఎదిగి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు యనుమల రేవంత్ రెడ్డి. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యనుమల రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా బంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో యనుమల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి అప్పట్లో గ్రామానికి పోలీస్ పటేల్గా వ్యవహరించేవారు. తల్లి రామచంద్రమ్మ గృహిణి. వీరిది వ్యవసాయ కుటుంబం. రేవంత్ హైస్కూల్ విద్య వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో కొనసాగింది. 1983, 1985లో వనపర్తిలోనే ఇంటర్ బైపీసీ చదువుకున్నారు. హైదరాబాద్ ఏవీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడు పద్మనాభరెడ్డి కుమార్తె గీతను ఆయన ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి కుమార్తె నైమిషారెడ్డిని భీమవరానికి చెందిన వ్యాపారవేత్త కుమారుడికిచ్చి వివాహం చేశారు. రేవంత్ రెడ్డి స్థిరాస్తి వ్యాపారంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏబీవీపీలో ప్రారంభమైంది. 1992 నుంచి చురుకైన కార్యకర్తగా పనిచేసేవారు. 2002లో తెరాసలో చేరి కొంతకాలమే ఆ పార్టీలో కొనసాగారు. జెడ్పీటీసీగా పోటీ చేసి తొలిసారి 2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జెడ్పీటీసీగా రేవంత్ రెడ్డి గెలుపొంది ఆరంభంలోనే సత్తా చాటారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యం ఉన్న అధికార కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి రాజకీయ పార్టీల దృష్టిని తన వైపు తిప్పుకోగలిగారు. 2008లో తెదేపాలో చేరిన రేవంత్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో దిగారు. 2009లో కొడంగల్ నుంచి తెదేపా తరపున ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని రాజకీయ కురువృద్ధుడు గుర్నాథ్ రెడ్డిని ఓడించారు. అప్పట్లో రేవంత్ గెలుపు చర్చనీయాంశమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో 14,614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలోనే తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నేతగా ఉండి అసెంబ్లీలో అప్పటి అధికార తెరాసకు వ్యతిరేకంగా పోరాడారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో తెదేపాకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్లో చేరారు. ఆయన నాయకత్వ పటిమ, వాక్చాతుర్యం, జనాదరణ గుర్తించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే 2019 మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ ఎన్నికల్లో 2 సార్లు ఘోర పరాజయం, స్థానిక సంస్థల్లో వైఫల్యాలు, నాయకత్వలేమి, వరుస పరాభవాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో 2021 జూన్లో రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను రేవంత్ రెడ్డి చేపట్టారు. సీనియర్లు వ్యతిరేకిస్తున్నా అధిష్టానం మాత్రం ఆయనకే పగ్గాలిచ్చేందుకు మొగ్గు చూపింది. నాటి నుంచి ఎంతో మంది పార్టీని వీడినా, వైఫల్యాలు వెంటాడుతున్నా, నాయకులు సహకరించకున్నా అధికార భారాసాకు ఎదురొడ్డి పోరాడారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరిన కొద్ది కాలంలోనే అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీల అభిమానాన్ని రేవంత్ చూరగొన్నారు. తెలంగాణలో 21 రోజుల పాటు సాగిన రాహుల్ గాంధీ జోడయాత్రను విజయవంతం చేయటం ఆయన రాజకీయంగా ఎదగటంలో దోహదం చేసింది.
మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా వద్ద ప్రారంభమైన పాదయాత్ర నిజామాబాద్ జిల్లా మద్నూర్లో ముగిసే వరకు విజయవంతం చేయటంలో కీలక పాత్ర పోషించారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం. రాష్ట్ర వ్యాప్తంగా 80కి పైగా బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొని విస్తృత ప్రచారం చేశారు. ప్రచార సభల్లో రేవంత్ ప్రసంగాలు జనాన్ని ఉర్రూతలూగించాయి. అధిష్టానం ఆదేశాలతో పార్టీ నేతలందర్నీ కలుపుకెళుతూ భారాసాను గద్దెదించి పూర్తి ఆధిక్యతతో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటులో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నిర్వర్తించిన బాధ్యత కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు. రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై, రాహుల్ గాంధీ, ఏపీ సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరీష్ రావు, నారా లోకేష్ సహా పలువురు కొత్త సర్కార్కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన తెలంగాణ కొత్త సర్కారుకు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజల అభ్యున్నతికి కొత్త మంత్రివర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని హామీ ఇస్తున్నాను అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో అభినందనలు తెలిపారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రితో పాటు సహచర మంత్రులకు అభినందనలు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల సర్కారు పాలన మొదలైందని తెలిపారు. గ్యారంటీలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కొలువు తీరిన కొత్త సర్కారుకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిడవిల్లాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులకు భారత నేత మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. హామీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాక పాలన ప్రజారంజకంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నూతన ప్రభుత్వ పాలనలో ప్రజలకు సేవ చేయాలని అభిలషించారు. ఎక్స్ వేదికగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేవంత్ సర్కారుకి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సీఎం రేవంత్ రెడ్డికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారన్న పవన్ ప్రజా ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నందిగామ, వీరులపాడులో రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం నేతలు, సానుభూతి పరులు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద చంద్రబాబు శిష్యుడు, డేరింగ్ డైనమిక్ లీడర్ రేవంత్ అన్నకు పట్టాభిషేకం అంటూ చంద్రబాబు, రేవంత్ చిత్రాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం వేళ హైదరాబాద్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ వద్ద ఎప్పుడు ముళ్ల కంచెలు, బ్యారికేడ్లతో కనిపించే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చుతామని ఎన్నికల్లో గెలిచిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ ఉంటుందని కాంగ్రెస్ మేనిఫెస్టోలో సైతం ప్రకటించింది. కాంగ్రెస్ అధికార పర్గాలు చేపట్టడం, సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం వేళ ప్రగతి భవన్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా కొత్తగా కనిపించాయి. ఇన్నాళ్లు అనుమతి లేని వారిని అడ్డుకుంటూ ఉన్న పోలీసులే ప్రవేశ ద్వారం వద్ద ఉన్న బ్యారికేడ్లను జీహెచ్ఎంసీ అధికారులతో తొలగించేస్తున్నారు. జేసీబీలతో ముళ్ల కంచెలను తీసివేస్తుండడాన్ని స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రివర్యులకు టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలను తన మేనిఫెస్టోలో చేర్చినందున ఉద్యోగుల సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు తెలియజేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరడంతో గత సర్కారు నియమించిన ఉన్నతాధికారులు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. తాజాగా టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మన్ అన్నమనేని గోపాలరావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ పదవిలో రైతులకు సేవ చేసుకునే భాగ్యం కలగటం పూర్తి సంతృప్తినిచ్చిందని తన రాజీనామా పత్రాన్ని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపించారు. ఇన్నాళ్లు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని జీవన్ మాల్ యాజమాన్యానికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీకి చెందిన స్థలం లీజు బకాయిలు 7 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నట్లు తెలిపారు. దాంతో పాటు 2.3 కోట్ల విద్యుత్ బకాయిలు కూడా ఉండటంతో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. నెల రోజుల కిందట మాల్ యాజమాన్యానికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో మాల్ వద్ద బహిరంగ ప్రకటనతో పాటు హెచ్చరికలు జారీ చేశారు.